ఏం పనులు చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ విశాఖపట్నం విసురుతున్నాడు. ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఏదో మాయలు జిమ్మిక్కులు చేస్తే అన్ని చక్కదిద్దుతాయని అనుకుంటున్నాడు. కానీ ఎన్ని బ్రహ్మ తపస్సు చేసినా, తలకిందుల తపస్సు చేసినా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఏంటని, జగన్ పని అయిపోయింది. ఒక్క అవకాశం ఇచ్చాం, సరిపోయింది. మన చేతి నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాం, సర్వనాశనం అయిపోయాం. ఇంకొకసారి మరొకసారి ఆయన ఓటేసే ప్రసక్తి లేదని ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసైడ్ అయినటువంటి ప్రజల్ని బూత్ దగ్గరికి వెళ్లి ఓటు వేయించాలనంటే కార్యకర్తలుగా మనం కష్టపడి పనిచేయాలి. అది చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మీకు చైతన్యవంతం చేయడానికే లోకేష్ అన్న గారు వచ్చారు. మరి మీరు కూడా ఈ 2 నెలలు ఆయన చెప్పినటువంటి విధంగా కష్టపడి పనిచేసి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ అందరికీ కూడా తెలుసు కదా. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడ తాట తీయాలో అనే లెక్కలు అన్ని కూడా ఆయన దగ్గరికి ఉన్నాయి. కాకపోతే మన దగ్గర కూడా పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకు కూడా అనుమానం ఉంది. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద శాలువాలు కప్పుకొని అందరూ కూడా వస్తారు కదా, అప్పుడు మేము కనబడతామో లేమో అన్న నమ్మకం ఈరోజు చాలా మంది కార్యకర్తల్లో కూడా ఉండొచ్చు. కానీ అందుకు వేరేగా ఒక గ్రీన్ బుక్ కూడా లోకేష్ అన్న గారి దగ్గర ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, గ్రామాల్లో ఎవరు కష్టపడి పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ఎంత ఓటింగ్ సంపాదించుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అనేది ప్రతి లెక్క కూడా ఆయన దగ్గరకు ఉంది. కాబట్టి ఆ ధైర్యంతోనే కార్యకర్తలకు పనిచేయమంటున్నాం. ఎవరి కష్టం కూడా వృధా కానివ్వడు మన లోకేష్ అన్న. లోకేష్ అన్న భరోసాతో యువతరం కూడా ముందుకు వచ్చి కష్టపడి పనిచేయాలని మళ్లీ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి ఇందాకే చెప్పాను పని అయిపోయిందని. మొన్ననే ఢిల్లీ వచ్చాడు, మీ అందరికీ తెలుసో లేదో. ఢిల్లీ తలదాచుకున్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు వచ్చారు, అయ్యి బాబు ఏమైపోతుందా అని చెప్పి కంగారు మీద వచ్చాడు. కంగారు మీద వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ, రాజ్యసభలో. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడయ్యా, ఎవరికో కలవడానికి వెళ్తున్నాడు వెళ్ళండి అంటే